హలో అండి. ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా పింక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి వైర్కి. మరోవైపు ఉన్న వైర్కి బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని కిందకి లాగేసేయాలి. మనకి ఇక్కడ ఇలా వస్తుంది. 3 బ్లాక్ కలర్ బీడ్స్ 3 పింక్ కలర్ బీడ్స్ వస్తాయి ఫస్ట్. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఈ 2 బీడ్స్ అయితే బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటికి ఆపోజిట్లో వచ్చేలాగా ఎక్కించుకోవాలి. ఇలాగా ఆపోజిట్ వైర్లో వచ్చేలాగా. ఇటువైపున పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. పింక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపున 2 బ్లాక్ కలర్ బీడ్స్, అటువైపున 2 పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి. మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ ఫ్లవర్ అయితే మనకి ఇలా వస్తుంది. ఒకవైపున బ్లాక్ కలర్ బీడ్స్, మరోవైపున పింక్ కలర్ బీడ్స్ అలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇటువైపున పింక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పింక్ కలర్కి ఎదురుగా పింక్ కలర్ బీడ్స్ వస్తాయి. ఇప్పుడు ఇటువైపున బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకున్న తర్వాత మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకుని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి ఆగేసేయాలి. ఇప్పుడు ఇటువైపు ఉన్న వైర్కి బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఇటువైపు ఉన్న వైర్కి పింక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగా అటువైపు ఉన్న వైర్ని ఇటువైపుకి ఇలా ఈ 2 వైర్లు పట్టుకొని ఇలా లాగేసేయాలి. మరలా అలాగే పింక్ కలర్ బీడ్స్కి ఎదురుగా 2 పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇటువైపున బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా 2, మరొకటి కూడా బ్లాక్ కలర్ బీడ్తోనే వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తాం. ఇలాగా మిడిల్లో బ్లాక్ కలర్ బీడ్ వస్తుంది. ఇలా వైర్ని లాగేస్తాం. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి బ్లాక్ కలర్ బీడ్స్ ఎక్కిస్తాం కదా 2 బీడ్స్. ఇక్కడ గమనించండి, ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించాం. ఇటువైపున పింక్ కలర్ బీడ్స్ 2 ఎక్కించాం. ఇంతకుముందు మిడిల్లో బ్లాక్ కలర్ బీడ్తో లాగాం కదా వైర్ని, ఇప్పుడైతే పింక్ కలర్ బీడ్తో వైర్ని లాగుతాం. అప్పుడు 3 బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువైపున పింక్ 3, ఇటువైపున బ్లాక్ 3 కనిపిస్తాయి. ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు లాగేసేయాలి. ఇప్పుడు పింక్కి ఎదురుగా పింక్ బీడ్స్ని 2 ఎక్కించుకోవాలి. ఇంతకుముందు పింక్ వైర్తో మనం వైర్ని లాగాం కదా, ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్స్తో వైర్ని లాగుతాం. ఇలాగ 2 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఇలాగ ముడివేసుకున్న తర్వాత మనం ఇక్కడ వైర్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు. వైర్ని కట్ చేసి కొంచెం హీట్ చేసుకోండి మీరు. ఇలాగా హుక్ చైన్ యాడ్ చేసుకుంటాం కదా, దీనికైతే రింగ్ యాడ్ చేసుకున్నాను. ఇటువైపున హుక్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం పొడవుగానే అల్లుకున్నాను కాబట్టి హుక్ చైన్ని యాడ్ చేసుకోలేదు, రింగ్ ఒకటే యాడ్ చేసుకున్నాను. ఇలాగ హుక్ చైన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి బ్రాస్లెట్ అయితే ఇలా రెడీ అవుతుంది.
నేను ఇక్కడైతే వైరు బీడ్స్ మరో దానికి యూస్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడైతే కట్ చేయలేదు. ఈ బ్రాస్లెట్ అయితే మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.